నమస్కారాలు. అయితే ఈ రోజున ముఖ్యంగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీరందరూ అందుకోవాలి. అసలు యోగా అంటే ఏంటి? యోగాలో ఏమేమి రకాలు ఉన్నాయి? అయితే యోగా అనేది దేన్ని సూచిస్తుంది? చివరికి దేని గురించి మనం దీన్ని ఆలోచిస్తున్నాము? మొదలైన అనేక విషయాల గురించి ఇవాళ మనం కొంత తెలుసుకుందాం. ముందుగా యోగా అనే శబ్దం వచ్చేటప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే మామూలుగా ఆసనాలు వేయడం, వ్యాయామ ప్రాణాయామాలు అనే ఉద్దేశం ఎక్కువ మందికి ఉంటుంది. కానీ యోగా అన్న శబ్దానికి అర్థం తెలుసుకోవాలంటే ఫస్ట్ పరమాత్మ మీద మనసుని లగ్నం చేయడం మొదటిగా, తర్వాత జీవాత్మ పరమాత్మ రెండు ఏకీకృతం కావడం అని దానిలో అర్థం. అంటే ఏంటి? యోగా వల్ల వ్యక్తి మోక్షాన్ని సాధిస్తాడు అని దీనిలో అంతర్లీనమైన భావం. అయితే లోకంలో కేవలం ఆసనాలు అన్న విషయం ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మనం చూసినట్లయితే అసలు ఇది అష్టాంగ యోగ మార్గం అనేది చాలా చాలా ప్రధానమైనది. అష్టాంగ యోగ మార్గంలో ఏమేమి ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకుంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, తర్వాత ధ్యానం, సమాధి అని ఈ 8 విషయాల్ని కలిపి అష్టాంగ యోగ మార్గం అని పతంజలి గారు చెప్పడం జరిగింది. ఇది ఎంతో కాలం క్రితం 5000 సంవత్సరాలకి పూర్వమైన విద్యగానే దీన్ని చెప్పచ్చు. అయితే మన మహర్షులందరూ కూడా భారతీయంలో దీన్ని చేసి ఎన్నో విషయాల్ని సాధించిన వాళ్ళే. అంటే ఈ యోగాలో లోకంలో ప్రచారంలో ఉండే ఆసనాలు అన్న విషయం కానీ వ్యాయామ ప్రాణాయామాలు అన్నవి కానీ యోగాలో ఒక భాగం మాత్రమే. అందుకని యోగా అనే దాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోలేకుండా కేవలం ఈ రెండింటినే మనం ఉపయోగించుకుంటూ పూర్తి స్థాయిలో యోగా యొక్క ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాం. యోగా యొక్క ప్రయోజనం ఏంటనుకుంటున్నాం మనం? పూర్తి స్థాయిలో మోక్షం. కుండలిని శక్తిని కనుక చూసినట్లయితే మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం వరకు కుండలిని శక్తి వృద్ధి పొందినప్పుడు మనకి మంచి సత్సంతానం, ప్రపంచానికి ఉపయోగపడే సంతానం కలుగుతారు. అందుకని గృహస్థాశ్రమానికి పూర్వమే మనం గనక యోగ సాధన చేసినట్లయితే మహాత్ములు జన్మిస్తారు అన్న భావన. అలాగే అక్కడి నుంచి మనకి మణిపూరక చక్రాన్ని కుండలిని శక్తి దాటినట్లయితే ఆధ్యాత్మిక చింతన అధికంగా గల వ్యక్తులుగా మారుతారు. అక్కడి నుంచి అనాహత చక్రాన్ని దాటిన తర్వాత అక్కడ వ్యక్తులకి విశ్వప్రేమ అనేది ఏర్పడుతుంది ఆ వ్యక్తులకి. అలాగే అక్కడి నుంచి విశుద్ధ చక్రానికి వచ్చే సమయానికి ప్రజల శ్రేయస్సు కోరుతూ, అలాగే పరిశుద్ధుడైన ఆత్మ కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తిగా మనిషి నిలదొక్కుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఆజ్ఞాచక్రానికి సమీపించే సమయానికి ప్రకృతి శక్తుల్ని తన వశపరుచుకొని వాటిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించే వ్యక్తిగా మనిషి అభివృద్ధి సాధిస్తాడు. చిట్ట చివరిది సహస్రారాన్ని కుండలిని శక్తి సమీపించే సమయానికి వ్యక్తి మోక్షాన్ని సాధిస్తాడు. ఇది యోగాలో కుండలిని శక్తి యొక్క పరమార్థంగా మనం భావించవచ్చు. అయితే అసలు ఇది ఎంతకాలం క్రితం అంటే చాలామంది ఏమనుకుంటారంటే యోగా వల్ల ఆరోగ్య సమస్యలని మాత్రమే అధిగమించవచ్చు, అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అన్నది ఒక భావం. దాంతోపాటుగా ఇంకా మనం చూసినట్లయితే మన భారతీయ సంప్రదాయంలో అనేక వేల సంవత్సరాల పూర్వం నుంచి ఇది ఉన్నా కూడా ఈ అష్టాంగ యోగ మార్గంతో పాటుగా హఠయోగం అనేది కూడా చాలా ప్రసిద్ధమైంది. ఈ హఠయోగ అనేది ఇందులో ఒక భాగం. దీన్ని మాస్టర్ సివివి గారు, మాస్టర్ ఎక్కిరాల్ గారు వీరందరూ కూడా ప్రాక్టీస్ చేసి దానివల్ల ఇతరుల యొక్క అనారోగ్యాన్ని కూడా తగ్గించగలిగిన సాధనంగా దీన్ని చెప్తారు. అయితే సాధారణంగా మనిషికి అనారోగ్యం వచ్చేది మనసు నుంచి స్టార్ట్ అవుతుంది. మనసుకి ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి. మనసుని కంట్రోల్ చేయగలిగింది యోగాభ్యాసం ద్వారానే. ధ్యానం చేసిన మనసుకి ఖచ్చితంగా మనసుని కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి, దాని ద్వారా
అనారోగ్య భావనలు తగ్గి శారీరక అనారోగ్యాలని కూడా వాళ్ళు బయటపడవచ్చు. మనం చూసినట్లయితే ధ్యాన మార్గం ద్వారా వ్యక్తులలో అనారోగ్యాన్ని తగ్గించే విధానం, స్వీయ పద్ధతుల ద్వారా అనారోగ్యాన్ని తగ్గించుకునే విధానాన్ని పత్రిజీ గారు చాలా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశ విదేశాల్లో కూడా మనకి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మహర్షి మహేష్ యోగి గారు దాని గురించి ఎన్నో విషయాలు మనకి ఎన్నో స్థావరాలు ఏర్పరచుకొని దాని గురించి చెప్పడం జరిగింది. దీని యొక్క విధానంలో అనేక రకాలైన మొండి అనారోగ్యాలు సైతం రూపుమాపడానికి చాలా ప్రసిద్ధి పొందిందిగా మనం చెప్పొచ్చు. ఎంతో మేధావి వర్గం వారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. యోగా ద్వారా అనేక రకాలైన ఇబ్బందులని అధిగమించవచ్చు అన్నది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. అయితే ఇది మాత్రమే కాకుండా అసలు మన భారతీయ సంప్రదాయంలో ఎప్పటి నుంచి అనేక విషయాలను సమాహారంగా మనం తీసుకుంటున్నాము అన్న విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే ఇది కేవలం వ్యక్తి తన స్వంతంగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవడం అనేది, దానికి ఏం కావాలి? ప్రధానంగా వ్యక్తికి కావాల్సింది రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి ఏర్పడిన వ్యక్తి ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అయితే మనం చూసినట్లయితే విదేశాలలో కంపేర్ చేసినట్లయితే మన భారతదేశంలో మరణాల రేటు కొంత తక్కువ. ఎందుకు అని కనుక చూసినట్లయితే అక్కడ ఆహారం అనేది జంక్ ఫుడ్లు తీసుకోవడం, దానివల్ల అనారోగ్యాలు పాలవ్వడం, దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గడం. అంతేకాకుండా మన భారతీయ సంప్రదాయంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉంటుంది? యోగా, దాంతోపాటు వాళ్ళ ఆహార నియమాలు, సూర్యరశ్మిని చక్కగా సద్వినియోగపరుచుకోవడం, అంతేకాకుండా గోత్రాలు చూసి వివాహం చేసుకోవడం, ఇలాంటివి ఎన్నో వాటి వల్ల వ్యక్తులకి రోగనిరోధక శక్తి పెరగడం అనేది ఈ యోగా, మెడిటేషన్ వీటన్నిటి వల్ల జరుగుతుంది. ఇవి మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఈ పాటించడం వల్ల వ్యక్తికి అనారోగ్యం అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా దీంతోపాటు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అనారోగ్య భావనలు దరిచేరకుండా వీళ్ళు ఎంతో ఆరోగ్యాన్ని సరి చేసుకుంటూ ముందుకెడతారు. అందుకని ఈ రకమైన పద్ధతులన్నీ ఇక్కడ పాటించటం వల్ల ఇక్కడ వీరికి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో కూడా మనం చూసినట్లయితే దాంట్లో ఒక యోగం ఉంది, సహస్ర వర్ష జీవన యోగం. అంటే వ్యక్తి 1000 సంవత్సరాలు బతుకుతాడు అనే ఒక యోగం ఉంది. 10 సంవత్సరాల క్రితం ఒకసారి పేపర్లో హెడ్లైన్స్లో వ్యక్తులు 1000 సంవత్సరాల దాకా జీవించగలరు అని సైంటిస్టులు అనడం జరిగింది. ఏ విషయంలో? సహజమైన ఆహార నియమాలు పాటించుకుంటూ వ్యాయామ ప్రాణాయామాలు కనుక పాటించినట్లయితే దానికి అవకాశం ఉంది అని దాంట్లో భావం. అంటే వ్యక్తులు మనం చూసినట్లయితే త్రిలింగ స్వామి ఆయన 300 సంవత్సరాలు బతికినట్టుగా అంటారు. అలాగే ఒక 120 సంవత్సరాల వ్యక్తిని నీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన ఇది అబ్డామినల్ బ్రీతింగ్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అది ప్రాణాయామంలో కూడా ఒక భాగం. అంటే కడుపు నిండా గాలి పీల్చి ఇది చేయడాన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. ఆ రకంగా చెప్పడం అనేది కూడా ఉంటుంది. అలాగే ఒక టిబెటన్ యోగిని మీరు 85 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు ఇంకా ఎందుకు మీరు యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే దానివల్ల మీకు ఇబ్బంది ఉండదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఆనందంగా మరణించాలని అని చెప్పాట. ఆనందంగా మరణించడం అంటే ఏంటి? ఆనంద స్వరూపుడైన దైవాన్ని చేరడానికి మోక్ష సాధనకి నేను దీన్ని పాటిస్తున్నాను. అంటే మనకి భగవద్గీతలో కూడా ఒక మాట ఉంది, ఎవరైనా సరే శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు ఏ భావనతో అయితే వాళ్ళు శరీరాన్ని వదిలేస్తారో తరువాత జన్మ కూడా అది వెళ్తుంది అన్న విధానం. అంటే ఏంటి? ఈ భావన వాళ్ళు బాధపడుతూ శరీరాన్ని వదిలేస్తే ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో అదే అనారోగ్యానికి సంబంధించిన చిహ్నాలతో వచ్చే తర్వాత జన్మలో కూడా పునరావృతం అవుతుంది అని దీని భావనగా కూడా మనం గమనించవచ్చు. అంటే ఆయన ఆనందంగా తను ఇదవ్వాలని టిబెట్ యోగి చెప్పాడు. అంటే ఆనందంగా తన జీవితాన్ని కంప్లీట్ చేశాక తను మోక్షాన్ని పొందడమే దాని యొక్క పరమార్థం. అంటే మోక్షాన్ని మించింది జన్మకి జీవితంలో లేదు కాబట్టి మోక్షం అనేది ముఖ్యం. అంటే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే అసలు యోగా ప్రయోజనం ఏంటి, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే సాధారణంగా మన మనుషుల్ని చూస్తే వాళ్ళు ఏదైనా వృత్తి చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఒక వృత్తి చేస్తున్నప్పుడు ఆ రిటైర్మెంట్ ఏర్పడిన తర్వాత సాధారణంగా వ్యక్తి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఏ రకమైన వృత్తిలో తను ఉంటాడో ఆ వృత్తికి సంబంధించిన దాంట్లో తను కనుక చాలా బిజీగా ఉంటే ఆ బిజీనెస్ నుంచి తను బయటపడడానికి ఎప్పుడైతే బయటకు వస్తాడో అది
తనకి చాలా చిందరవందరగా మనసంతా గందరగోళంగా ఉంటుంది. అంటే దాంట్లోనే తనకి అలవాటైపోతుంది. అలాంటి వ్యక్తి కనుక రిటైర్ అయితే తనకి మనసు పరిపరి విధాలు ఉండడం, దాంతోపాటు రిటైర్మెంట్ సిక్నెస్ అంటారు. ఆ రకమైన సిక్నెస్ అనేది ఏర్పడడం కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటి? వ్యక్తికి అంతకాలం అలవాటైన వృత్తి నుంచి తను బయటపడి తర్వాత చేయడానికి వేరే వృత్తి అనేది, అంటే తనకు అలవాటైన వృత్తి అనేది లేకపోవడం వల్ల కొంత మనసు చికాకుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా వ్యక్తి సంతోషకరంగా ఉండడానికి విశ్రాంతిలో కూడా ఆనందకరమైన జీవనాన్ని వెతుక్కోగలిగింది యోగ సాధన ద్వారా. ఎలాగా అంటే, అయితే వ్యక్తి పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చేదాకా అయినా సరే, అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడంటే, అంటే చిన్నతనంలోనే వ్యక్తి కనుక 5 సంవత్సరాల లోపలే తను కౌమార ఆచరే ప్రాజ్ఞ అంటే ఏంటంటే, చిన్నతనంలో 5 సంవత్సరాల లోపల ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మిక భావనలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడినా విన్నా అవి తన మనసులో నాటుకుపోయి దాని మీద భక్తి అభిమానం పెరుగుతాయి. అదే కోణంలో చూసినట్లయితే వ్యక్తులందరూ కూడా చిన్నతనంలో 5 సంవత్సరాల లోపల ఈ యోగాభ్యాసాన్ని మొదలు పెట్టలేకపోయినప్పటికీ కూడా 30 సంవత్సరాల దగ్గర నుంచి కనుక దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కనీసం ఆ వ్యక్తి ఆరోగ్యపరంగా శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు మోక్ష సాధన అనే దాని గురించి ఆలోచిస్తూ రిటైర్మెంట్ తర్వాత అయినా సరే, అంటే ఆనందాన్ని విశ్రాంతి సమయంలో కూడా పొందే నేర్పుని పొందగలడు. అన్ని సమస్యలకి మనసు మూలం కాబట్టి ఆ మనసుని నియంత్రించుకుంటూ అనారోగ్యాల్లోంచి బయటపడతాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి యోగాభ్యాసం అనేది తప్పనిసరిగా అవసరము. ఎప్పుడైతే వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత మానసిక అశాంతితో డిప్రెషన్లకి లోనవుతాడో, ఆ డిప్రెషన్తో రకరకాల మందులు వాడి శరీరారోగ్యాన్ని పాడు చేసుకొని త్వరితంగా తను తొందరగా డౌన్ఫాల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యల్ని అధిగమించగలిగింది యోగాభ్యాసం ద్వారానే. కనుక మనసుని కంట్రోల్లో పెట్టుకోగలిగిన శక్తి, శరీర శక్తి అన్నీ యోగాలోనే ఉన్నాయని దీనిలో భావంగా మనం గమనించాలి. అంటే అష్టాంగ యోగ మార్గంలో ముఖ్యమైన భావాన్ని మనం అంతర్లీనంగా గమనించుకొని దాని ప్రకారం ముందుకెళ్తే అన్ని విధాలు బాగుంటుంది. అయితే యోగా యొక్క పరమ సాధన ఏంటి? మనం దీంట్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? ప్రపంచంలో వ్యక్తుల అందరి యొక్క మనసుల్లోనూ ఎవరికైతే వారి మనసులో ఒకవేళ విద్వేషాలు, అసంతృప్తులు ఉంటాయో వాటన్నిటినీ కూడా పారద్రోలి వ్యక్తులందరూ కూడా ఏకీకృతంగా, అంటే అందరి మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పగలిగిన శక్తి యోగాకి మాత్రమే ఉంది. అంటే నిర్మలమైన మనసుతో పాటు ప్రశాంతకరమైన ఆలోచనలు, సమయాన్ని చక్కగా విశ్రాంతిలో కూడా ఆనందించగలగడం, ఎలాంటి అనారోగ్యాన్నైనా అధిగమించగలిగిన శక్తి. ఎందుకంటే రోగనిరోధక శక్తికి ఎక్కడా కూడా మందు అనేది లేదు. ఆ రోగనిరోధక శక్తిని ఇవ్వగలిగింది ఏంటి? యోగా మాత్రమే. కాబట్టి యోగాని ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా సాధన చేస్తావో, ఆ సంపూర్ణతని అనుభవిస్తావో, దానివల్ల నీకు ఆనందం అనేది కలుగుతుంది. అంతేకాకుండా భగవద్గీతలో కూడా లక్ష్యం అదే. భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? మనం పరమాత్మ మీద మన మనసును లగ్నం చేయడం, జీవాత్మ పరమాత్మ ఏకీకృతం అయ్యేట్టుగా ఉండడం, అదే దీంట్లో యోగా. అందులోనే మనకి కర్మయోగ అంటారు. కర్మయోగ అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన అది. అలాగే కర్మ అనేది మనకి ఇక్కడ చెప్పేది. అంటే ఎలా చూసినా కూడా వ్యక్తికి మనసు పటిష్టంగా ఉంటూ ఆరోగ్యపరంగా ఉండడానికి యోగా అనేది అన్ని విధాలా కూడా ఉపకరిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా యోగా అనేది అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఆరోగ్యకరంగా ఉండాలి, మనసుని నిర్మలం చేసుకోవాలి, అనుకున్నవి సాధించగలగాలి. వాటన్నిటికీ యోగా అనేది చాలా ముఖ్యమైన సాధనము అన్న విషయాన్ని గమనించుకోవాలి. మరొక్కసారి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.